బ్యాక్ టు న్యూస్. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆత్రేయపురంలోని ప్రధాన పంట కాలువలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆత్రేయపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు ఇంకా అంటే ముందే 2 రోజుల ముందే ప్రారంభం అయిపోయాయి గోదావరి జిల్లాలో అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో ప్రముఖంగా ఆత్రేయపురం అనగానే మనకి పూతరేకులు అనేవి చాలా అందరికీ వెంటనే టక్కును గుర్తొస్తాయి, ఆత్రేయపురం పూతరేకులని. కానీ ఇక్కడ ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ బొబ్బర్లంక ఆత్రేయపురం నదీ పాయలో పంట కాలువ బోధులో ఈ యొక్క దాంట్లోనే అదిగోండి మనం రెడీగా చూస్తున్నాము సంధ్య ఇక్కడ. సో పడవ పోటీలకి సిద్ధంగా అక్కడ వాళ్ళు తెడ్డు వేయడానికి రెడీగా ఉన్నారు పోటీదారులు. 11 పడవలు అంటే 11 మంది టీమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఈ పోటీల్లో పాల్గొనడానికి. ఇవి 3 రోజులుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు. కూటమి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ప్రతి ఏడాది కూడా ఈ పోటీలను నిర్వహిస్తామని ఆయన చెప్పడం కూడా జరిగింది. గోదావరి నది ప్రవహిస్తుంటే అటు ఇటు గోదావరి గట్ల మీద ప్రజలు కూడా అలాగే నిలబడి వీక్షిస్తూ ఆనందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది గోదావరి జిల్లాలో అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పటికే పల్లెలన్నీ కూడా సందడి వాతావరణంగా మారింది. రేపు భోగి పండుగ ఉన్న క్రమంలో ఇప్పటికే దాదాపు మ్యాక్సిమం అందరూ కూడా పల్లెలకి చేరుకున్నారని చెప్పాలి. ఈ క్రమంలో ఆత్రేయపురం అంతా కూడా బంధుమిత్రులతో లోగిళ్ళన్నీ కూడా పండుగ శోభను సంతరించుకుని కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇవి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు ఫైనల్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయనున్నారు. సో ఇప్పటి వరకు అయితే 4 minutes 31 seconds ఇది మొత్తం కూడా 1 kilometer లేన్ ఉంది పోటీ. సో ఈ 1 kilometer కూడా వాళ్ళు అలా తెడ్డు వేస్తూ 4 minutes 30 seconds 4 minutes 25 secondsలో ఆ లైన్ని ఎండ్ లైన్ని రీచ్ అయ్యారు. సో ఇంతకంటే తక్కువ ఇంకెవరైనా చేస్తే వాళ్ళు ఫైనల్ 3గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విజయవాడ నుంచి ఒక టీం వచ్చింది, అండ్ అలాగే జగ్గయ్యపేట నుంచి ఒక టీం వచ్చింది, జంగారెడ్డిగూడెం నుంచి ఒక టీం వచ్చింది. సో వివిధ ప్రాంతాల నుంచి పోటీకి ఇక్కడికి వచ్చారు. అండ్ చాలామంది నదిలోనే కృష్ణానదిలో నేర్చుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఈ బోటింగ్ని ఈ తెడ్డు వేయడం అని, కొంతమంది గోదావరి నదిలో బోటు ఈ తెడ్డు వేయడం నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ ఈ పోటీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని. ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నేషనల్స్కి ఆడిన వాళ్ళు ఉన్నారు, ఒలింపిక్ గేమ్స్కి ఆడిన వాళ్ళు ఉన్నారు. సో అంత బెస్ట్ ప్లేయర్స్ ఇక్కడ ఆత్రేయపురంలో ఈరోజు మనకి కనబడటం జరుగుతుందన్నమాట. సో అంత గ్రేట్ స్పోర్ట్స్ మెన్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది. సో వాళ్ళంతా రెడీ అవుతున్నారు. తెడ్డు వేసి గేమ్ స్టార్ట్ అయింది. పోటాపోటీగా ఇరు జట్లు కూడా పోటాపోటీగా తెడ్లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకే రిద్ధంలో తెడ్డు వేస్తూ వెళ్తున్న వాళ్ళు ముందు వెళ్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన వాళ్ళు ఒకంత వెనకబడినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. సో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఓ ప్రక్కన మోటార్ వేస్తున్న బోట్లో మనం ఉంటే వాళ్ళు తెడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతున్నారు అనేది 10 TV స్క్రీన్ మీద ప్రేక్షకులకి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆత్రేయపురంలో పడవ పోటీలు ఏ రకంగా జరుగుతున్నాయి అంటాకి లైవ్లో కనబడుతున్న దృశ్యాలే మీకు ది బెస్ట్ ఉదాహరణలు అనమాట. సో అంత ఉత్సాహంగా యువత అంతా కూడా పాల్గొంటున్నారు. సో పడవ పోటీలని నడుచుకుంటూ వీక్షించలేరు కాబట్టి గోదావరి గట్ల మీద అటు ఇటు బండ్లేసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు పడవల్ని. సో అంటే ఒక రన్నింగ్ రేస్, ఒలింపిక్ రన్నింగ్ రేస్ కానీ లేదంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ రేసెస్ ఎలా అయితే జరుగుతాయో అంతే లెవెల్లో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి డౌట్ లేదు. అంత లెవెల్ ఫాలోయింగ్ ఇక్కడ ఉంది. అండ్ కాంపిటీటర్స్ కూడా అంతే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో వాళ్ళ పోటీలో పాల్గొంటున్నారు. ఇదేమి లోకల్ గేమ్ అయితే కాదు, నేషనల్ లెవెల్లో యాక్చువల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ నేషనల్ లెవెల్లో అండ్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో పాల్గొన్నటువంటి ప్లేయర్స్ మనకి ఇక్కడ ఉండటం నిజంగా ఆత్రేయపురం వాసులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మా ఆత్రేయపురం పేరు ప్రఖ్యాతలు ఈ విధంగా సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతికి పుట్టినిల్లు అని అంటూ ఉంటారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆత్రేయపురంలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మా యొక్క ప్రాంతం యొక్క
అభీష్టాలు, మా యొక్క ప్రాంతం యొక్క సంబరాలు, మా యొక్క ప్రాంతం యొక్క విశిష్టతలు తెలియజేయడం, తెలుసుకుంటాం. ప్రజలందరూ కూడా మా ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్తున్నారు. పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాము అంటూ నిన్న కందుల దుర్గేష్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేస్తాం, సో దట్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులకి కానీ లేదు ఇటువంటి పోటీలని, ఇటువంటి ప్రాంతాలని తిలకించి కేరళ తరహాలో ఇటువంటి పర్యాటక ప్రాంతంగా దీనిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఉంది. ఆ విధంగా ముందడుగు వేస్తుంది అని చెప్పి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న చెప్పారు. ఆ విధంగానే స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా పోటీలు నిర్వహిస్తూ జరుగుతోంది. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళు తెడ్డు వేస్తూ పోటీల్లో పాల్గొంటున్నారు, ఎంత ఉత్సాహంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు, ఇక్కడ పోటీల్లో జరుగుతున్నాయి. సంక్రాంతి శోభ ఏ రకంగా గోదావరి జిల్లాలో ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా 10 టీవీ స్క్రీన్ మీద ప్రేక్షకులందరికీ చూపిస్తున్నాం. అండ్ ఎస్, ఇదొక్కటే కాదు, ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ, గాలిపటాలు, పతంగులు ఎగరేసే పోటీలు జరిగాయి, అలాగే ఈత పోటీలు జరిగాయి, స్విమ్మింగ్ పోటీలు ఇదే నదిలో నిన్న స్విమ్మింగ్ పోటీలు కూడా నిర్వహించారు. మహిళలకి పురుషులకి సపరేట్గా ఈత పోటీలు నిర్వహించారు. పురుషుల పోటీల్లో విఆర్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటే, మహిళల పోటీలలో అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ స్విమ్ చేయడానికి వచ్చిన ఆవిడ, సెలవులకి సేదతీరడానికి వచ్చిన ఆవిడ ఈత కొడుతూ ఆవిడ ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చెప్పాలి. ఆవిడ ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నారు. 40 ఇయర్స్ ఏజ్ ఆవిడ. సో ఇంకా చెప్పాలంటే 73 ఇయర్స్ ఆవిడ 1 ఇయర్ బ్యాక్ స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్న ఆవిడ ఈ 1 కిలోమీటర్ స్విమ్మింగ్లో ఆవిడ పాల్గొనడం జరిగింది. అండ్ 69 ఇయర్స్, 63 ఇయర్స్ అందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ పాల్గొని నిన్న మహిళలు అందరికీ ఉత్సాహాన్ని నిలిపారు. తాము ఎందులోనూ పురుషులకి తీసిపోము, ఏ వయసులోనూ కూడా అందరికీ పోటీలో ఏమాత్రం తీసిపోము అంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు పడవ పోటీల్లో కూడా అంతే విధంగా, అంతే జోష్తో ఆ తెడ్డు వేసే వాళ్ళలో అందరూ కూడా మీకు మగవాళ్ళలా కనబడుతున్నారు, కానీ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ యువతులు కూడా ఆ తెడ్డు వేసే దాంట్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ఒకటే రిథంలో వాళ్ళతో సేమ్ ఎనర్జీని వాళ్ళు పంచుతూ కూడా వాళ్ళతో ఎటువంటి బలంలో ఎటువంటి విధంగా కూడా తీసిపోము అని చెప్తూ కూడా వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. ఇందులో ఆ పడవలో మహిళలు పురుషులు ఇద్దరు ఉన్నారు. ఓన్లీ పురుషులు మాత్రమే కాదు, కానీ వాళ్ళు అంటే మేక్ ఓవర్ మాత్రం పురుషుల్లాగా చేసుకున్నారు. కానీ మనం వెళ్ళి మాట్లాడాం కూడా, అందులో మహిళలు కూడా ఉన్నారు. అండ్ మహిళల్లో కూడా ఒలింపిక్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ప్లే చేసిన ఇంటర్నేషనల్గా ఒలింపిక్ గేమ్స్లో ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు సంధ్య. సో అంత ప్రాశస్త్యం కలిగినటువంటి క్రీడాకారుణులు ఇక్కడ పాల్పంచుకుంటున్నారు ఈ గేమ్స్లో. సో ఆరెంజ్ టీం మనకి ఫస్ట్ ప్రైజ్ సాధిస్తే, ఇందులో ఇప్పుడు బ్లూ అండ్ బ్లాక్ టీం మనకి సెకండ్ ప్లేస్కి వచ్చింది. కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ డిసైడ్ చేయట్లేదు, ఎవరు ముందెళ్ళారు అన్నది కాదు, టైం కౌంట్స్ అనమాట. తక్కువ టైమ్స్ ఎవరైతే టాప్ 3 ఉంటారో వాళ్ళని ఇందులో నుంచి తీసి రేపొద్దున ఆ ముగ్గురికి కూడా ఒకేసారి పోటీ నిర్వహించడం జరుగుతుంది. అలా ప్రైజ్ మనీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ మనీస్ కూడా చాలా భారీగా ఇస్తున్నారు, లక్షల్లో ఈ ప్రైజ్ మనీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. దాదాపు 100 మంది దాకా కూడా ఈ పడవ పోటీలకి వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. అండ్ అందులో నిన్న 11 టీమ్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఆ 11 టీమ్స్కి ఈ రోజు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో 2 టీమ్స్ పోటీ మనం ఇప్పుడు చూసాము. సో ఈ 11 టీమ్స్లో రేపు 3 టీమ్స్ని ఫైనలైజ్ చేస్తారు. ఈరోజు తక్కువ, అంటే ఎవరైతే లోయెస్ట్ టైంలో తక్కువ టైంలో ఇక్కడికి వస్తారో 1 కిలోమీటర్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఆ టాప్ 3 టీమ్స్కి రేపు పోటీ నిర్వహిస్తారు. అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం కూడా ఇక్కడ పటిష్ట ఏర్పాట్లు చేసింది. వీక్షకులకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సూర్యుడి తాపం కూడా వాళ్ళ మీద పడకుండా టెంట్లను కూడా ఏర్పాటు చేశారు అటు ఇటు. అండ్ వాళ్ళు అటు ఇటు నుంచుని చక్కగా వీక్షిస్తున్నారు, ఈ పడవ పోటీలని తిలకిస్తూ ఆనందిస్తున్నారు. చిన్నగా ముతగా సంక్రాంతికి గోదావరి జిల్లాలకు వచ్చేటువంటి కొత్త అల్లుళ్ళు, కొత్త జంటలు కూడా ఇక్కడ కనువిందు చేస్తున్నాయి, దర్శనమిస్తున్నాయి. సో ఊరి నుంచి ఎవరైతే పట్టణాలు, సిటీల నుంచి వచ్చి పల్లిబాట పడుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనువిందు చేస్తున్నారు. సో అంతా కూడా సంక్రాంతి శోభ, ఇంకా సంక్రాంతి పండుగ రాకముందే సంక్రాంతి శోభ 4 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది, వారం ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. అయితే కాసేపట్లో మరొక 2 పోటీలు కూడా రెండు పడవలకి, ఎందుకంటే విడ్త్ అనేది తక్కువ ఉన్న క్రమంలో 2 పడవలకే పోటీలు నిర్వహిస్తున్నారు. సో ఈరోజు ఓవరాల్గా 11
టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తే నిన్న ఫైనలైజ్ అయిన టీమ్స్. సో ఆ 11 టీమ్స్లో ఈరోజు అన్నిటికీ కూడా పోటీలు నిర్వహిస్తారు. తక్కువ టైం చేసిన వాళ్ళకి ఫైనల్ చేస్తారు. ఎస్, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రేపు కూడా పోటీలు జరగబోతాయి. ఓటు స్టూడియో.